క్లాస్లో మనం దీని గురించి డిస్కషన్ చేసినాం. ఏం డిస్కస్ చేసినాం? ఆపరేటర్ చేసినాం, కంట్రోల్ స్టేట్మెంట్స్ చేసినాం, జంపింగ్ స్టేట్మెంట్స్ చేసినాం. అంతేగా, ప్రతి ఒక్క టాపిక్లో ఫర్ లూప్ అనేది, వైల్ లూప్ అనేది వస్తూ ఉంటుంది. తర్వాత అప్పుడు మనం ఇంకా డెప్త్గా నేర్చుకుంటూ ఉంటాం, ఇంకా కవర్ అవుతుంది. ఏం టెన్షన్ కావాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే వాళ్ళ ఏజెండా ఏంటంటే ఇదేంటి లిస్ట్. లిస్ట్ అంటే ఏంటి అని డిస్కస్ చేద్దాం. లిస్ట్ కాంప్రిహెన్షన్ అంటే లిస్ట్ కాంప్రిహెన్షన్స్. నెక్స్ట్ ఏంటంటే మెథడ్స్ ఇవి ఉంటాయి. ఇట్లా చిన్నగా వెళ్ళిపోదాం. ఓకేనా? ఇవాళ ఏజెండా అయితే ఇది అన్నమాట. లిస్ట్ కాంప్రిహెన్షన్, మెథడ్స్. ఓకేనా? ఓకే, ఇవాళ క్లాస్లో మాత్రం లిస్ట్ మొత్తం కంప్లీట్ చేద్దాం. ఓకేనా? డీటెయిల్గా ఉంటుంది క్లాసు. ఓకే, ఇప్పుడు ప్రీవియస్గా ఏమైనా లిస్ట్ మీద ఏమైనా ఐడియా ఉందా? వాట్ ఈజ్ లిస్ట్ అని అంట ఏం చెప్తావు? పైథాన్లో జనరల్ మీనింగ్ ఏంటి లిస్ట్ అంటే? జనరల్ మీనింగ్ ఏంటి అంటే ఏదైనా ఒక సంథింగ్, ఒక డాటాని లేదా ఒక ఇన్ఫర్మేషన్ని సీక్వెన్స్గా పెట్టడం. అంతేనా? జనరల్ మీనింగ్ అంటే అంతే, లిస్ట్. అంతేనా? అంతే కదా, దాన్ని లిస్ట్ అని పిలుస్తాం. అంతేనా? సో ఇప్పుడు డిస్కస్ చేద్దాం. వాట్ ఈజ్ లిస్ట్? లిస్ట్ అంటే ఏంటి? ఇప్పుడు మీకు క్లారిటీ ఇస్తా. ఫస్ట్ లిస్ట్ అంటే ఏంటి చూడండి. వాట్ ఈజ్ లిస్ట్ అంటే ఏంటి అని అంటే ఏ లిస్ట్ ఇన్ పైథాన్. చూడండి, ఏ లిస్ట్ ఇన్ పైథాన్ యూజ్డ్ టు స్టోర్ సీక్వెన్స్ ఆఫ్ వేరియస్ టైప్స్ ఆఫ్ డేటా. వేరియస్ టైప్స్ ఆఫ్ డేటా అంటే ఏంటి చెప్పండి? ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే వేరియస్ టైప్స్ అంటే ఎట్లా ఉండొచ్చు చెప్తారా? వేరియస్ టైప్స్ అన్నాను కదా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది ఏ టైపు? ఇది ఇంటీజర్. ఇదేంటి? ఇదే టైపు స్ట్రింగ్. అంతేనా? ఇదే టైపు. దీని గురించి టూ అవర్స్ క్లాస్ ఉంటుంది. ఇదేంటి? ఫ్లోట్. అంతేనా? ఇదేంటిది మరి? ఇదేగా లిస్ట్ అంటే. ఇవాళ క్లాస్ అదే లిస్ట్. అంతేగా. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఏ లిస్ట్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ సీక్వెన్స్ ఆఫ్ వేరియస్ టైప్స్ ఆఫ్ డేటా. Python lists are mutual type. It means we can modify its element after it created. ఓకే, ఇప్పుడు నార్మల్గా వేరియబుల్ టాపిక్స్లో ఏం చేసినాం? ఒక వాల్యూని మాత్రమే అసైన్ చేయడానికి ట్రై చేసినాం. కానీ ఇప్పుడు చూడండి, మల్టిపుల్ వాల్యూస్ని అసైన్ చేస్తున్నాం మల్టిపుల్ డేటాగా. అంతేగా, మల్టిపుల్ డేటా అనేది మనం అసైన్ చేస్తున్నాం. అంతేనా? లిస్ట్ అంటే మీకు ఫస్ట్ గుర్తు రావాల్సింది ఏంటో చెప్పండి. లిస్ట్ అంటే ఏం గుర్తు రావాలి? ఫస్ట్ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాని ఒక సీక్వెన్స్ ఆర్డర్లో రాయడం. అంతేనా? లైక్ ఇక చూడండి, మల్టిపుల్ టైప్స్ ఆఫ్ డేటా. ఏ లిస్ట్ కెన్ స్టోర్ మల్టిపుల్ టైప్స్ ఆఫ్ డేటా కెన్ స్టోర్. ఓకేనా? నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇక పైథాన్ లిస్ట్ ఆర్ మ్యూటబుల్ టైప్. Python lists are mutable type. It means we can modify its elements after it created. ఇప్పుడు మ్యూటబుల్ అంటే ఏంటిది? ఇమ్యూటబుల్ అంటే ఏంటి? ఇమ్యూటబుల్ అంటే ఏంటి అంటే మ్యూటబుల్ అంటేనేమో చేంజ్ చేసుకోవచ్చు. ఇమ్యూటబుల్ అంటే చేంజ్ చేసుకోరాదు. పైథాన్ లిస్ట్స్ ఆర్ మ్యూటబుల్ అంటే చేంజ్ చేసుకోవచ్చు, మాడిఫై చేసుకోవచ్చు అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మ్యూటబుల్ అంటే ఏంటిది? ఇమ్యూటబుల్ అంటే ఏంటి చెప్పండి ఇప్పుడు నాకు.
మ్యూటబుల్ అంటే ఏంటి, ఇమ్యూటబుల్ అంటే ఏంటి? ఇక్కడ రాశాను కూడా ఆల్రెడీ. ఇట్ మీన్ వీ కెన్ మోడిఫై ఎలిమెంట్స్ ఆఫ్టర్ ఇట్ క్రియేటెడ్. అంతే అర్థమైంది, అదన్నమాట. ఓకే, మరి సో లిస్ట్ అనేది చేంజ్ చేసుకోవచ్చా చేసుకోరాదా? చూడు, యాజ్ పర్ థియరీ ప్రకారం చేంజ్ చేసుకోరాదా? చెప్పాలా? చేంజ్ చేసుకోవచ్చు కదా, అంతే కదా, మనం చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, సరే. మరి ఎట్లా చేంజ్ చేసుకోవాలనేది ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఉంటుంది. ఇప్పుడు నేనేమంటానంటే, ఏ లిస్ట్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ కలెక్షన్ ఆఫ్, గుర్తుపెట్టుకోండి, ఏ లిస్ట్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ఏ కలెక్షన్ ఆఫ్ వాల్యూస్ ఆర్ ఐటమ్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్. ద ఐటమ్స్ ఇన్ ది లిస్ట్ ఆర్ సపరేటెడ్ విత్ ది కామా. గుర్తుపెట్టుకోండి, ఈ ఐటమ్కి ఎవరితో సపరేట్ చేసినాం? కామా, అంతే కదా, కామా. ఇక్కడ కామా, ఇక్కడ కామా, అంతేనా? సపరేట్ చేస్తుంది కదా, కామా వాల్యూస్ అని పిలవచ్చు, ఐటమ్స్ అని పిలవచ్చు. ఏ లిస్ట్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ కలెక్షన్ ఆఫ్ వాల్యూస్ ఆర్ ఐటమ్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్. ద ఐటమ్స్ ఇన్ ద లిస్ట్ ఆర్ సపరేటెడ్ విత్ ద కామా. ఇంకోటి ఏమంటున్నాం, అండ్ ఎన్క్లోజ్డ్ విత్ ద క్లోజ్ బ్రాకెట్స్. అంటే ఏంటి? ఈ క్లోజ్డ్ బ్రాకెట్ ఇది స్క్వేర్ బ్రాకెట్స్ అనేది క్లోజ్ చేయాలి. ఇది ఫస్ట్ వాట్ ఈజ్ లిస్ట్ అంటే మీకు మైండ్లో ఏం రావాలంటే ఫస్ట్ అనేది మ్యూటబుల్ అని రావాలి. లిస్ట్ ఈజ్ మ్యూటబుల్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాను స్టోర్ చేసుకుంటుందని రావాలి. సెకండ్, మూడోది ఏంటి అని అంటే స్క్వేర్ బ్రాకెట్స్ తోటి ఎన్క్లోజ్ చేసుకుంటాం అనేది రావాలి. 3. ఫస్ట్ ఏంటి? ఫస్ట్ పాయింట్ మ్యూటబుల్, లిస్ట్ అనేది మ్యూటబుల్. సెకండ్ పాయింట్ వచ్చేసరికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకుంటుంది. నెక్స్ట్ ఇది స్క్వేర్ బ్రాకెట్స్ తోటి ఎన్క్లోజ్ చేస్తాం. ఈ 3 పాయింట్స్ గుర్తుంచుకోండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ చెప్తున్నాను. చెప్పండి ఇప్పుడు, వాట్ ఈజ్ లిస్ట్ అంటే ఏం చెప్తావు? వాట్ ఈజ్ లిస్ట్ అంటే నువ్వు నాకేం చెప్తావు? ఇప్పుడు నేను అడుగుతున్నా, క్లాస్ అయిపోయింది అనుకోండి, అడుగుతున్నా వాట్ ఈజ్ లిస్ట్ అంటే ఏం చెప్తావు? లిస్ట్ ఈజ్ మ్యూటబుల్, లిస్ట్ కెన్ స్టోర్ డిఫరెంట్ డేటా టైప్స్ ఆర్ వేరియస్ టైప్స్ ఆఫ్ డేటా. నెక్స్ట్ వచ్చేసరికి లిస్ట్ విల్ బి డిఫైన్డ్ బై యూజింగ్ స్క్వేర్ బ్రాకెట్స్. అంతేగా, ఎన్క్లోజ్డ్ విత్ ది స్క్వేర్ బ్రాకెట్స్. అంతేగా, అది ఇలా ఉంటుంది సింపుల్గా. అరే అంటే ఏంటి అడగకండి, సిలో ఉంటుంది అంతే. అది ఇప్పుడు లిస్ట్ అనేది ఎట్లా ఉన్నదంటే, మీరు టర్మినాలజీ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ నేను మీకు ఏం చెప్పిన, డేటా టైప్స్ చెప్పినప్పుడు, మీ దగ్గర ఒక బకెట్ ఉన్నప్పుడు అయితే, ఆ బకెట్లో రెడ్ కలర్ ఉంటేనేమో రెడ్ బకెట్, అంతే కదా. రెడ్ కలర్ ఉంటే ఏ బకెట్? రెడ్ బకెట్, అంతే కదా. బ్లూ కలర్ ఉంటే బకెట్లు చెప్పినప్పుడు అయితే, రెడ్ ఉంటేనేమో రెడ్, బ్లూ ఉంటేనేమో బ్లూ బకెట్, ఎల్లో ఉంటే ఎల్లో బకెట్, అంతే కదా. ఇప్పుడు మీ దగ్గర వాల్యూ అనేది ఇంటీజర్ ఉంటే మీ వేరియబుల్ ఏమవుతుంది? ఇప్పుడు ఇదేమవుతుంది? ఇదంతా ఏమున్నది? లిస్ట్. ఇప్పుడు లిస్ట్ ఉంది కాబట్టి ఏంటిది? లిస్ట్ వేరియబుల్ అవుతుంది, అంతేనా. ఇదేంటి? ఎలిమెంట్, అంతేనా. ఇదేంటి? ఎలిమెంట్, ఇది లిస్ట్ నేమ్ వేరియబుల్, అంతే కదా. ఈ ఇండెక్స్ అంటే బ్రో అని అంటావా? అన్నీ చెప్తా. అదిదా మ్యాటర్. ఇప్పుడు టాపిక్ వచ్చేసరికి అయితే నీట్గా చూడండి కొంచెం. లిస్ట్ వేరియబుల్ అంటున్నాం, లిస్ట్ వేరియబుల్, అంతేగా. లిస్ట్ వేరియబుల్ ఇప్పుడు
సో ప్రతి ఒక్క ఎలిమెంట్ అనేది ఉంటుంది. ఎలిమెంట్ అనొచ్చు, ఐటమ్ అనొచ్చు, వాల్యూ అని అనొచ్చు, మీ ఇష్టం. ఇట్లా అనవేలు. సో దీన్ని ఏమంటున్నాను? ఇండెక్స్ అంటున్నాను. ఇండెక్స్ అంటున్నాను. సో ఇప్పుడు క్లారిటీ ఇస్తాను చూడండి. మీకు అందరికీ కూడా టెక్స్ట్ బుక్ తెలుసుగా, టెక్స్ట్ బుక్స్ నార్మల్ బుక్స్ అయితే ఫస్ట్ పేజ్ ఏముంటుంది బుక్స్లలో? అంతేనా? ఇది ఉంటుందా? ఇదేంటి? ఇండెక్స్. ఇది ఉంటుందా? ఒకవేళ ఇది చూడలేదు అనుకో, మీరు బుక్లో ఓపెన్ చేసి చూడండి, మీ పక్కన ఉంటాయేమన్నా చూడండి. ఎట్లుంటాయి ఇండెక్స్? 0 1 2 3 4 5 6 అని అట్లుంటాయి. ఇప్పుడు 0 అనేది ఏంటి? టైటిల్ నేమ్ ఇట్లుంటాయి. అంతే. ఇక్కడ కూడా ప్రతి ఎలిమెంట్కి ఒక ఇండెక్స్ ఉంటుంది, అన్నమాట. మరి ఎందుకు 0తో స్టార్ట్ అయింది బ్రో అంటావా? దీనికి ఒక ఫార్ములా చెప్తాం. ఒక మాట రేంజ్ చెప్పినప్పుడు ఎన్ ఎలిమెంట్స్ ఉంటే n-1 అని చెప్పిన గుర్తుంది కదా? ఎన్ ఎలిమెంట్స్ ఉంటే n-1 ఫార్ములా. ఫర్ ఎగ్జాంపుల్ n అంటే ఏంటిది? n అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. సో ఈ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ నేను ఏమంటున్నానంటే, ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 అంతేనా? నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి? 8. n = 8 అంటున్నాను. ఓకేనా? అంతే కదా? సో ఇండెక్స్ విల్ స్టార్ట్ ఎట్ 0. ఎండ్ ఎప్పుడు అవుతుందంటే n-1 అప్పుడు. అంతేనా? అది ఎండ్ ఎప్పుడైతుంది? n-1. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి టోటల్? 8 ఉన్నాయి. 8-1 అంటే ఎంత? 7 కదా. లాస్ట్లో ఉన్న 7 అది. దీన్ని బట్టి మీరు ఏమర్థం చేసుకోవాలి? ఇండెక్స్ అనేది 0తో స్టార్ట్ అవుతుంది. ఎండ్ అనేది n-1తో అవుతుంది. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ని కంపేర్ చేసుకుంటుంది. అంతేనా? అది ఇది ఇండెక్స్ స్టార్ట్ విత్ 0, ఎండ్ విత్ n-1. అంతే కదా? ఏం చెప్పుకోవాలి? స్టార్ట్ విత్ 0, ఎండ్ విత్ n-1. ఇండెక్స్ అనేది చెప్పండి. ఇండెక్స్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 0 నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ ఇండెక్స్ అనేది ఎక్కడ ఎండ్ అవుతుంది అని అంటే n-1. మరి n అంటే ఏంటిదంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. నా దగ్గర ఉన్న లిస్ట్లో ఎన్నైతే ఎలిమెంట్స్ ఉన్నాయో వాటిని n-1 చేస్తే ఇండెక్స్ వస్తుంది. అంతేనా? ఇండెక్స్ ఎందుకోసం యూజ్ చేస్తాం బ్రో అని అంటే, మనం ఒక టెక్స్ట్ బుక్లో ఇండెక్స్ని ఎందుకు యూజ్ చేస్తామంటే, మనకు కావాల్సిన కరెక్ట్ టాపిక్ని డైరెక్ట్గా యాక్సెస్ చేసుకోవడం కోసం యూజ్ చేస్తాం. అంతేనా కదా? ఆ టాపిక్ ఉంటుంది 1.1 పైథాన్ వేరియబుల్స్ అని అట్లా అనుకో. మనకు 1.1 అని డైరెక్ట్ వెళ్తాం కాబట్టి డైరెక్ట్ టాపిక్ వరకు వెళ్తాం. అంతే కదా? ఇట్లా. అంతే కదా? ఇప్పుడు నేను 3 ఇండెక్స్ని కాల్ చేసిన అనుకో, ఎవరు వస్తారు? 7 వస్తారు. అంతేనా? 3ని కాల్ చేసిన అనుకో, వస్తారు 7. ఇప్పుడు నేను 7 ఇండెక్స్ని చేసిన అనుకో, 111 వస్తారు. అంతేనా? ఇప్పుడు నేను ఒకవేళ 1 ఇండెక్స్ని కాల్ చేసిన అనుకో, 4 వస్తారు. అంతేనా? ఒకవేళ నేను 5 చేసిన అనుకో, 10 వస్తారు. ఒకవేళ నేను 0 చేసిన అనుకో, 2 చేసిన. అట్లా నా యొక్క ఎలిమెంట్ని నేను యాక్సెస్ చేసుకోవాలనుకుంటే ఇండెక్స్ అనేది యూజ్ చేస్తుంది. ఎట్లా స్టార్ట్ అవుతుంది? 0తో స్టార్ట్ అవుతుంది. ఎండ్ అనేది n-1 తోటి ఎండ్ అవుతుంది. అంతేనా? ఇది గుర్తుంచుకోండి. మళ్ళీ చెప్తున్నాను. అంతేనా? స్టార్ట్ విత్ 0, ఎండ్ విత్ n-1. అంతే కదా? క్లియరా? అందరికి ఓకే కదా? ఓకే. కొంచెం డెప్త్గా వెళ్దాం, జాగ్రత్తగా వినండి. ఇండెక్స్ అనేది 2 విధాలుగా ఉంటుందండి. ఒక ఇండెక్స్ అనేది పాజిటివ్ ఇండెక్స్,
పాజిటివ్ ఇండెక్స్, నెక్స్ట్ అనేది నెగిటివ్ ఇండెక్స్ అనేది ఉంటుంది. పాజిటివ్ ఇండెక్స్, నెగిటివ్ ఇండెక్స్ అనేది ఉంటాయి, రెండు విధాలు ఉంటాయి. సో పాజిటివ్ ఇండెక్స్ని ఇంకో విధంగా ఏం చెప్పుకోవచ్చు బ్రో అంటే ఫార్వర్డ్ అని చెప్పుకోవచ్చు. ఫార్వర్డ్. మరి నెగిటివ్ ఇండెక్స్ని ఏం చెప్పుకోవచ్చు బ్రో అంటే బ్యాక్వర్డ్ ఇండెక్స్ అని, అంతేనా? ఇట్లా. సో ఫార్వర్డ్ ఇండెక్స్ ఎలా ఉంటుంది, బ్యాక్వర్డ్ ఇండెక్స్ ఎలా ఉంటుంది అని అంటే, ఎప్పుడైతే నీ ఇండెక్స్ అనేది ఫార్వర్డ్ డైరెక్షన్లో ఉన్నదనుకో, ఎప్పుడైతే నీకు ఎల్హెచ్ఎస్ నుంచి ఆర్హెచ్ఎస్ సైడ్ వెళ్ళిందనుకో, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి రైట్ హ్యాండ్ సైడ్ వరకు వెళ్ళిందనుకో, పాజిటివ్స్ ఉంటాయో వితౌట్ మైనస్ ఓన్లీ పాజిటివ్స్ ఉంటాయో దాన్ని పాజిటివ్ ఇండెక్స్ అంటారు. దాన్ని ఏమంటావు ఫార్వర్డ్ ఇండెక్స్ అంటావు. అదే ఇప్పుడు నీకు నెగటివ్ ఇండెక్స్ అనేది ఎట్లుంటుందండి, ఈ విధంగా ఆర్హెచ్ఎస్ నుంచి ఎల్హెచ్ఎస్ ఇట్లా పోయింది అనుకోండి, బ్యాక్వర్డ్ ఇండెక్స్ అంటావు, నెగిటివ్ ఇండెక్స్ అంటావు, అంతే కదా? అర్థమవుతుందిగా? ఇది ఫార్వర్డ్ ఇండెక్స్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడ పోతుంది, ఎలా పోతుంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి రైట్ హ్యాండ్ సైడ్కి పోతుంది, అంతే కదా? వితౌట్ నెగిటివ్ వాల్యూస్, అంతేగా? మరి ఈ పాజిటివ్ ఇండెక్స్ అనేది 0తో స్టార్ట్ అవుతుంది, నెగిటివ్ ఇండెక్స్ అనేది 0తో స్టార్ట్ అవుతుంది కాదు, ఎందుకంటే 0 అనేది పాజిటివ్ కాదు కదా, నెగిటివ్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది, ఆర్హెచ్ఎస్ నుంచి ఎల్హెచ్ఎస్ సైడ్ పోతుంది, అంతేగా? అట్లాంటప్పుడు నేను -6ని యాక్సెస్ చేసుకుంటే నాకు ఏమొస్తుంది, -6 ఏమొస్తుంది, -6ని నేను -6ని చేసుకుంటే ఏమొస్తుంది, 90 వస్తుంది. నేను 4ని చేసినా 90 వస్తుంది, -6ని చేసినా 90 వస్తుంది. ఇప్పుడు నేను -2ని చేసినా 16 వస్తుంది, 18 చేసినా 16 వస్తుంది, అంతే కదా? ఇప్పుడు నేను 0 చేసినా 11 వస్తుంది, -10 చేసినా 11 వస్తుంది. నువ్వు నెగిటివ్ యూజ్ చేసినా పాజిటివ్ ఇండెక్స్ యూజ్ చేసినా పర్టికులర్ ఇండెక్స్ వాల్యూ దగ్గర తీసుకెళ్తుంది, అంతేనా? ఓన్లీ పాజిటివ్ నెగిటివ్ అనే ఇండెక్స్ వేరే డిఫరెంట్, అంతే తప్ప నీకు కావాల్సింది నువ్వైతే యాక్సెస్ చేసుకోవచ్చు, అంతేనా? అంతే కదా? అంతేనా? ఈ పాయింట్ గుర్తుంచుకోండి జాగ్రత్తగా. ఏంటంటే నెగిటివ్ ఇండెక్స్ అనేది నెగిటివ్ -1 తోటి స్టార్ట్ అయితే, పాజిటివ్ ఇండెక్స్ అనేది 0తో స్టార్ట్ అవుతుంది, అంతే కదా? ఇప్పుడు నేను 3ను యాక్సెస్ చేసుకోవాలనుకుంటున్నాను, నెగిటివ్ ఇండెక్స్తో యాక్సెస్ చేసుకోవాలంటే ఎట్లా, -9 యూజ్ చేసుకోవాలి, అంతే కదా? ఇప్పుడు నేను 5ను కావాలనుకుంటున్నాను, నెగిటివ్ ఇండెక్స్ తోటి చేసుకోవాలనుకుంటున్నాను, ఏం చేసుకోవాలి, -4, అంతేనా? ఇప్పుడు దీనికి సింటాక్స్ ఎట్లా రాస్తామంటే చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డాటా అనేది Lతో ఈక్వల్ టు చేస్తే L = L of 4 అని తీసుకుంటే ఏమొస్తుంది నాకు ఎలిమెంట్ 90, అంతే కదా? 90 అంటే ఏమన్నా 90 కాదు, ఇది ఇక్కడ ఉన్న 90. ఫర్ ఎగ్జాంపుల్ L of -2 ఇస్తాను, ఏమొస్తుంది 16 వస్తుంది, అంతేనా? -2. నెగిటివ్ ఇండెక్స్ అనేది 0 ఉండదు, చూడండి, అది రూల్, అంతే కదా? అదొక రూల్ అన్నమాట, అది ఇదే మ్యాటర్. సో ఇప్పుడు మనం స్లైసింగ్ గురించి కూడా మాట్లాడదాం. జస్ట్ స్లైసింగ్ మీనింగ్ అంటే తెలుసా, జనరల్ స్లైసింగ్. ఒక మాట అడిగారు, బ్రో నెగిటివ్ ఇండెక్స్ ఎందుకు 0తో స్టార్ట్ కాదు అనుకుంటే దానికి రీజన్ ఉంది, సాలిడ్ రీజన్ ఉంది. ఏంటి అంటే గ్రాఫ్ ఉంది, ఇక్కడ 0 పెట్టుకుంటే 1 2 3 4 అట్లా పోతుంది, ఇటు ఏం పెడతావు -1 -2 -3 అట్లా పోతాం, అంతేనా? గుర్తుందా? అంతే కదా? గుర్తుందా? ఇక్కడ 0 నీకు ఎన్ని ఉంటాయి, ఒక్క 0 ఉంటుందా, మల్టిపుల్ జీరోస్ ఉంటాయా, ఓన్లీ సింగిల్ 0 ఉంది కదా, అంతేనా? అట్లా ట్రీట్ చేయాలన్నమాట, అంతేనా? మంచిగా చేయాలా, వాళ్ళది కదా. ఇప్పుడు ఇది 0 1 2 3 4 ఇట్లా పోతుంది, ఇప్పుడు -1 -2 -3, అంతే కదా? ఈ 0 అనేది ఇటు పోతుంది, 0 అనేది న్యూట్రల్, అంతే కదా? గ్రాఫ్ ఇట్లా ఉంటాయి,
అది ఇట్లా అన్నమాట. ఇప్పుడు స్లైసింగ్ అనేది పార్ట్స్గా కట్ చేసుకోవడం, పీసెస్గా. మీ దగ్గర ఒక డేటా ఉంది, చాలా డేటా ఉంది. ఈ డేటాలో మీకు సో అండ్ సో లొకేషన్ నుంచి సో అండ్ సో లొకేషన్ వరకే కావాలి, అంతవరకే స్లైసింగ్ కావాలి. అంతవరకే స్లైసింగ్ కావాలంటే నేనేమంటున్నానంటే, మీ దగ్గర 10 మెంబర్స్ ఉన్నారు. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు నేనేమంటున్నానంటే, నాకు థర్డ్ నెంబర్ నుంచి 6 నెంబర్ వరకు కావాలి అంటున్నా. వీడి వరకే కావాలంటారు. ఏమంటారు? దీని ఏమంటారు? స్లైసింగ్ అంటారు. అంతే కదా. వీళ్ళు కన్సిడర్ కావాలి మనకి. వీళ్ళు ఓన్లీ మనకి ఎవరు కావాలో వాళ్ళని యాక్సెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేనేమంటున్నానంటే, నాకు ఇక్కడ నుంచి ఇక్కడికి మాత్రమే స్లైసింగ్ కావాలనుకుంటున్నాను. ఏం చేయాలి? ఇక్కడ 70 30 20 60 90 ఇది మాత్రమే నాకు స్లైసింగ్ కావాలనుకుంటే ఇట్లా రాసుకో, సింపుల్. అంతేనా? సో ఇదంతా అర్థమైందా? ఇప్పుడు చూడండి, రేంజ్లో ఏం గుర్తుంది? రేంజ్ స్టార్ట్, స్టాప్, స్కిప్, అంతేనా? S³ RRR లాగా, అంతేనా? ఎస్కేప్ ఫార్ములా చాలా ఇంపార్టెంట్ ఇది. అప్పుడు చెప్పిన సేమ్ అదే రూల్ ఇక్కడ యూజ్ చేస్తుంది, అదే థింగ్ వస్తుంది అన్నమాట. అంటే ఎట్లా రాస్తామంటే, నిన్న కామాతో రాసినాం కదా, ఇవాళ కోలంతో రాస్తాం ఇక్కడ, అంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లిస్ట్ ఉందనుకో, లిస్ట్ స్టార్ట్ కోలన్ స్టాప్ కోలన్ స్కిప్ ఇట్లా రాస్తాం. జస్ట్ ఇవాళ లిస్ట్ కాబట్టి కోలంతో రాస్తాం, అంతే. ప్రాక్టికల్ చూపిస్తే అర్థమవుతుంది. నేను చూపిస్తాను ఎట్లా అంటే. సో ఈ స్లైడ్కి వచ్చే ముందు, ఇంతకంటే ముందు మనం ప్రాక్టికల్ అన్నీ చూసుకొని వద్దాం, ఓకేనా? లిస్టుని ఏ విధంగా డిఫైన్ చేసుకోవాలి చెప్పండి. ఏ విధంగా డిఫైన్ చేసుకోవాలి చెప్పండి. ఏ విధంగా డిఫైన్ చేసుకోవాలి చెప్పండి. స్క్వేర్ బ్రాకెట్ అయితే వేసుకోవాలి, అంతేనా? అంతేనా? అంతే కదా.